కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వివిధ రకాల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఈపీఎఫ్ మరియు 20 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రకటించారు. ఈ ఎంప్లాయ్మెంట్ డ్రావిడెంట్ ఫండ్ కి 12% దేవస్థానం భరిస్తోందని, ఉద్యోగుల జీతం నుంచి 13% తీసుకుంటామని తెలిపారు. అలాగే ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు 20 లక్షల ఆరోగ్య బీమాను కూడా వర్తింపజేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. దీంతో దేవస్థానం ఉద్యోగుల జీవితాల్లో ముందుగానే దసరా పండుగ నెలకొంది. ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావుకు ఇటీవల ఆలయ కమిటీ చైర్మన్ గా నియమితులైన ముదునూరి వెంకటరాజుకు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్ల చక్రధరరావుకు ఉద్యోగుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఎక్కడికి వెళ్తాను నన్ను గుర్తుపెట్టి పాటించి మీ వల్ల మా ఉద్యోగం కంపెనీ చెప్తుంటే నాకు కూడా ఆనందం వేసేది. శ్రీశైలం వాళ్ళంటే పెద్ద టెంపుల్కి వెళ్ళాను, మీరు మంచి పని చేస్తారు, ఎక్కడికి పోవాలి. అలాగే మన దేవస్థానంలో కూడా పిఎఫ్ అందరికీ 234 మందికి పిఎఫ్ కల్పించడం చిన్న విషయం కాదు. హెల్త్ ఇన్సూరెన్స్ 20 లక్షల రూపాయలకి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు, పిఎఫ్ కల్పిస్తున్నారు. మీరు కూడా కష్టపడుతున్నారు, దేవస్థానం అభివృద్ధి చెందుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈనాడు మాడపల్లికి నిన్న రోజున ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కొమ్మపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం జరిగి చూడండి, వాట్సాప్ మెసేజ్లు చూసాను. రాత్రి నేను విజయవాడ నుంచి వస్తాను.